డాంకీ ఇల్లీగల్ డాంకీ మీట్ అంటే గాడిద మాంసాన్ని అమ్ముతున్నారు అని నీ వార్తలు చూశాను. అంటే ఒక బీఫ్ పేరుతోనో లేకపోతే మటన్ పేరుతో అమ్ముతున్నారు అని. ఇది నిజమేనా సార్? లేకపోతే ఏమన్నా ఒక ఫాల్స్ న్యూసా? ఫాల్స్ న్యూస్ ఏం కాదు. వాళ్ళ ప్రభుత్వ అధికారులే రైడ్ లో వాళ్ళు పట్టుకున్నారు. ఇది రమారా 900 కిలోల గాడిద మాంసం దొరికింది వాళ్ళకు. ఇది వాళ్ళ దేశంలో మటన్ గానో లేదా బీఫ్ గానో వాళ్ళు అమ్ముతుండగా పట్టుకున్నారు వాళ్ళని. అంటే ఎంతకాలంగా నడుస్తుంది ఎవరికి తెలియదు. కొంత గాడిదలను వాళ్ళు స్వాధీనం చేసుకోగలిగారు. ఇంకా బతికున్నటువంటివి ఇంకా 100 పెట్టిన స్వాధీనం చేసుకున్నారు. కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇవి మేము చైనాకి ఎక్స్పోర్ట్ చేయడానికి చేస్తున్నాము అని చెప్తున్నారు. యాక్చువల్ గా బలూచిస్తాన్ లో బార్డర్ దగ్గర ఒక ఫ్యాక్టరీ పెట్టారు. ఈ గాడిద మాంసం తయారు చేసి మొత్తం చైనాకి ఎక్స్పోర్ట్ చేయడానికి ఒక ఫ్యాక్టరీ పెట్టారు. కాబట్టి అటువంటి చేస్తున్నామని చెప్పే వాళ్ళు ప్రయత్నం చేశారు. కానీ బట్ రైడ్ లో అధికారులు చాలా స్పష్టంగా చూపించారు. వాళ్ళు ఇవన్నీ కూడా వాళ్ళకు మామూలుగా వాళ్ళ ఇండ్లలో కానీ అంటే మార్కెట్ లో అమ్మడం కానీ హోటళ్లలో కానీ ఈ మాంసమే వెళ్తోంది అని మనకు అర్థం. పాకిస్తాన్ అనేది ఒక దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఎదురవుతుంది. మొత్తం వాళ్ళ హైయెస్ట్ అథారిటీ అసీం మునీర్ తర్వాత షహబాజ్ షరీఫ్ దగ్గర నుంచి తీసుకొని వీధిలో ఉన్నటువంటి అతి పామరుడు దాకా ప్రతి ఒక్కరు కూడా ఒక విధమైన హిపోక్రాటిక్ బతుకుతున్నారు. ఒక విధమైనటువంటి అబద్ధపు బతుకుతున్నారు. ప్రతి చేయడం మోసం లేని వ్యక్తి లేనటువంటి పరిస్థితి ఆ సమాజం అంతా అంత అధపదాలను వెళ్ళిపోయింది. రీసెంట్ గా కొన్ని నెలల క్రితం రిపోర్ట్ వచ్చింది. మోర్ దాన్ 80% అడుక్కు తినేవాళ్ళు మనకు దీంట్లో సౌదీ అరేబియాలో పాకిస్తానీలే. టర్కీలో కూడా అప్పుడు కొంతమందిని తరిమేశారు అన్నట్టుగా వార్తలు వచ్చాయి. కరెక్ట్. ఎంత దౌర్భాగ్యం అంటే ఫ్లైట్ లో వీళ్ళు అడుక్కు తింటారు. ఏదో మేమేదో మస్జిద్ పెడతామని మజార్ పెడతామని పైసలు ఇవ్వండి అని ఫ్లైట్ లోనే అడుక్కుంటున్నారు. అంత దరిద్రమైనటువంటి దేశం. అసీం మునీర్ అడుక్కోవడానికి వెళ్తారు. చిన్న మామూలుగా హజ్కి ఉమ్రాకి వెళ్ళేటువంటి పౌరుడు కూడా అడుక్కు తింటున్నారు. అంత దౌర్భాగ్యమైన పరిస్థితి. రీసెంట్ గా కొన్ని వీడియోస్ వచ్చాయి. సౌదీ అరేబియాలో ఎవరో అడుక్కు తింటుంటే కనుక మన వాళ్ళు ఏదో వీడియో తీశారు. వీడియో తీస్తే మక్కాలో అడుక్కుంటుంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అంటే కానీ నేను ఏదో ఇండియా నుంచి వచ్చానని చెప్పాడు. ఇండియాలో మీ ఏ ఊరు అని అడిగాడు. ఏ ఊరు అడిగితే చెప్పలేకపోయాడు. అతన్ని ఎక్స్పోజ్ చేశాడు. అతను ఎవరు అంటే పాకిస్తాన్ అనేసరికి బెగ్గర్స్ అనేసరికి డిపోర్ట్ చేస్తున్నారని చెప్పేసి నేను ఇండియన్ అని చెప్పుకుంటాను. కాబట్టి భారతదేశం నుంచి కూడా అడుక్కు తినే వాళ్ళు వెళ్తున్నారు అని చెప్పి అక్కడ ఒక నేరేటివ్ బిల్డ్ చేసే ప్రయత్నం జరుగుతుంది. అంటే ప్రతిదీ మోసమే. వాళ్ళు తినే తిండి మోసమే. వాళ్ళు చేసేటువంటి ప్రతి స్టేట్మెంట్ మోసం. ఒక బతుకుతుంది అన్నది. ఆఖరికి ఈవెన్ వాళ్ళు నార్మల్ గా తినేటువంటి మాంసంలో కూడా ఇటువంటి గాడిద మాంసం తీసుకొచ్చి పెడుతున్నారంటే ఇంకా ఆ దేశానికి ఏమైనా ఉందా? కరెక్ట్. మీరు అన్నట్టుగా అక్కడ ప్రభుత్వ అధికారులకు కూడా ఈ విషయం తెలిసే ఉంటుంది. చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారేమో అనిపిస్తుంది మొత్తం. అండ్ మీకు కూడా గుర్తుండే ఉంటుంది, ఒక సంవత్సరం క్రితం అనుకుంటా టర్కీలో కొంతమందిని అక్కడ బెగ్గర్స్ని తరిమేశారు. వేల సంఖ్యలో, నాకు తెలిసి 60,000 70,000 మందిని టర్కీ నుంచి తరిమేశారు. కొన్ని అరబ్ కంట్రీస్ నుంచి కూడా ఈ బెగ్గర్స్ పెద్ద మాఫియాలాగా తయారు. వాళ్ళు కూడా తరిమేస్తున్నారు. సో దట్ షోస్ వెరీ క్లియర్ పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉందనేది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.